హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు జిప్పు క్రాస్ ఓవర్స్. ఇది 2-వే క్రాస్ ఓవర్, 8 ohms లోడ్ అనమాట. 8 ohms లోడ్ మీద వర్క్ చేస్తుంది. సరే, ఈ విషయం ఇప్పుడు ఎందుకు అంటే, జిప్పు గురించి చాలా ఛానల్స్లో జిప్పు స్పీకర్స్ గట్టిగా ఉంటాయి, చాలా చక్కగా వస్తాయి అని అంటూ చాలా వీడియోలు చూస్తూ ఉన్నానండి. సరే, ఏముంది చూద్దాం ఇందులో అని ఒకసారి ఆల్రెడీ నేను ఎప్పుడో 3 years బ్యాక్ తెప్పించాను ఈ క్రాస్ ఓవర్స్. సరే చూద్దామని బయటికి తీసానండి. సరే చూద్దాము, క్రాస్ ఓవర్స్ అంతా వాడుతున్నారు కదా, క్రాస్ ఓవర్స్ వాడదాము సరే అని చెప్పి ఈ క్రాస్ ఓవర్స్ని చూశాను, బయటికి తీసాను అనమాట. ఓకే, బయటికి తీస్తే ఓకే చూడండి, చూసేదానికి ఇలా ఉంటుంది. ఒక ప్లాస్టిక్ డబ్బాలో బాగా ప్యాక్ చేసి ఒక టెర్మినల్స్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇన్పుట్ అనమాట. ఓకే, కనపడుతుందా? ఇన్పుట్ ప్లస్ మైనస్, ఇది ట్విటర్. ఓకే, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ఊఫర్కి అనమాట. ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్క్రూలేసి బిగించి కదలకుండా ఉండేటట్టు ఇక్కడ ఇలాగా హోల్స్ ఇచ్చారనమాట. అంటే ఇది ప్యాక్ చేశారు, బాగా ప్రీమియం లుక్ కాగా ప్యాక్ చేశారు. ఓకే, ఇప్పుడు సరే దీని గురించి పక్కన పెడదాం. దీని కాస్ట్ చూసుకుంటే ఇది వర్తా కాదా, అసలు దీని కాస్ట్కి దీనికి వర్తా కాదా అనేది మీరే, ఈ వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. అది మీరు చెప్పండి, కామెంట్స్ రూపంలో మీరే చెప్పండి. ఓకే, సరే ఈ రెండు మనం ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసినట్టువి ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది పక్కన పెడదాం. ఇదైతే ఇలా ఓపెన్ చేసి కింద స్క్రూలు వేసి లోపల మనం స్పీకర్ బాక్స్లో ఫిట్ చేస్తాం, కదలకుండా. ఏదైనా ఊఫర్ దానికి సౌండ్కి ఇది కాకుండా దీన్ని ఇలా పెట్టేసి ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఓకే, సరే ఇవన్నీ ఎందుకు సోది వద్దు, పక్కన పెడితే విషయం ఏంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. సరే బయటికి తీద్దామని చూస్తే ఈ కాయిల్ ఇలా తీయడం వల్ల గట్టిగా ఉండింది, చాలా గట్టిగా ఉందన్నమాట. కొంతమంది చెప్తారు కదా చాలా గట్టిగా ఉందని. గట్టిగానే ఉందండి, కరెక్టే, గట్టిగానే ఉంది. తీయబోయాను, ఇది చేతిలోకి కూడా వచ్చేసింది. ఓకే, కాయిల్ సరే, కాయిల్ వచ్చింది కదా, మరి ఎట్లా అంటే ఇది ఇంకా లోపల నుంచి మనం కాయిల్ని మళ్ళీ ఓపెన్ చేసి కాయిల్ చుట్టుకోవాల్సిందే, అలాంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. సరే దీని బిల్డ్ క్వాలిటీ చూస్తే ఈ రెండు ప్లాస్టిక్ ఇదనమాట ప్యాకింగ్, ఇది పక్కన పెడదాం. సో నెక్స్ట్కి వచ్చేసి ఈ స్క్రూ టెర్మినల్స్ ఇచ్చాడు. ఓకే, 6 టెర్మినల్స్, 6 పిన్ స్క్రూ టెర్మినల్. ఓకే, ఇదొక కాయిల్, ఇది కెపాసిటర్, ఇది ఒక రెసిస్టర్, ఇదొక కాయిల్, ఇది కెపాసిటర్. ఓకే, సో ఇది పీసీబీ అనమాట. ఈ పీసీబీ కూడా క్వాలిటీ ఇచ్చాడా అని చూస్తే ఇది కూడా పేపర్ ఫినాలిక్. అంటే ఈ పీసీబీల గురించి ఐడియా ఉన్న వాళ్ళకు క్వాలిటీ గురించి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్వాలిటీ కూడా సరిగా లేదనమాట. నెక్స్ట్ ఈ కాయిల్ ఓకే చూడదామని ఓపెన్ చేశా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇందులో తీసిన ఇదన్నమాట, కాయిల్లో చుట్టిన ఇది. మనం కాపర్ అనుకుంటున్నారు కదా, కరెక్టే. చూడండి, కాపర్ అనుకోవద్దు, ఇది వచ్చేసి అల్యూమినియం, ప్యూర్ అల్యూమినియం బాస్. చూడండి బాస్, ప్యూర్ అల్యూమినియం. సో ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, దీనికి కాపర్కి తేడా ఉంటుంది, కనబడుతుందా? నోటీస్ చేయండి. దీని మీద ఉండే ఎనామిల్ని తీసేసాను, ఇక్కడ ఉండే ఎనామిల్ దీంట్లో ఉండేది కూడా తీసేసాను. తీసిన తర్వాత తెలిసింది నాకు, ఈ కాయిల్ విప్పిన తర్వాత తెలిసింది అల్యూమినియం వాడుతున్నాడు అని. ఇది వెయిట్కి చూసా, ఇంత ఉంది కదా, ఇంత ఉంది ఇది కాయిల్. చూసా, ఇది వెయిటే లేదు, జస్ట్ కాపర్ వెయిట్ చూసుకోండి, చాలా వెయిట్ ఉంటుంది ఎప్పటికైనా, గమనించండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇందో ఫోకస్ అవటం లేదు, ఇది ప్యూర్ కాపర్. ఓకే, ఇది చూడండి వైట్గా ఉంటుంది.
అల్యూమినియం, ప్యూర్ అల్యూమినియం. అందులో ప్యూరిటీ అయితే సూపర్. ప్యూర్ అల్యూమినియం, ప్యూర్ కాపర్. సరే, ఇది కలర్ ఇలా ఉందని అల్యూమినియం అనుకుంటున్నారేమో. అల్యూమినియంలో కూడా ఈ కలర్తో కూడా ఉంటుంది. అది ఈ కలర్ ఉంది కదా, ఇది అల్యూమినియం అనుకుంటారు. ఈ కలర్లో కూడా అల్యూమినియం వస్తుంది. పైన ఎనామిల్ చేంజ్ చేస్తాడనమాట. ఓకే, సరే, ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తాను డైరెక్ట్. జిప్పు అని చాలామంది చాలా ఛానల్లో బాగా ప్రచారం చేస్తున్నారండి. ప్రచారం చేయండి, కానీ కస్టమర్స్ మీరు కస్టమర్స్ కొనేవాళ్ళు ఆలోచించండి. ఈ దీని యొక్క క్రాస్ ఓవర్ ఓకే, ఇది అల్యూమినియమా కాదా అవన్నీ వాళ్ళకి తెలియదు పాపం. సో మనలాంటి కొంతమంది టెక్నీషియన్స్ మీరు గమనించి దాన్ని యూజ్ చేయడాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీని ప్రోడక్ట్ మీరే కొంటున్నారు, కస్టమర్స్ టెక్నీషియన్సే కొంటున్నారు. దీని యొక్క ప్రైజు నాకు తెలియదు ప్రజెంట్ ఎంత ఉందో. నేను కొన్నప్పుడు మాత్రం 450 ఉన్నింది. ఇప్పుడు ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంత వర్తబుల్లా కాదా అనేది మీరే చెప్పండి. ఇది ఒక ప్లాస్టిక్ బాక్స్ కవర్ చేసేసి, ఇది ఒక పీసీబీని పెట్టేసి, అది కూడా పేపర్ ఫిలానిక్, అల్యూమినియము, ఒక కెపాసిటర్ 2 కెపాసిటర్లు వేసి, అంటే ఇది ఈ క్వాలిటీ అనేది మీకు క్వాలిటీ ఇస్తుందా నాది అనేది మీరు అల్యూమినియం వేసినప్పుడే అర్థమవుతుంది. సో అట్లనే మీరు ప్రతి ప్రోడక్ట్ జిప్పులో ప్రతి ప్రోడక్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో, నాకైతే ప్రజెంట్ నా దగ్గర ప్రోడక్ట్స్ ఏవి లేవు, ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను మంచిదా కాదా అనేది. కానీ ఒకటి, అన్నం అంతా ఉడికిందా లేదా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే చాలు అది మంచి ప్రోడక్టా కాదా అనేది మొత్తం తెలిసిపోద్ది. వీళ్ళేం చెప్తున్నారు, జిప్పు బాగుంది, జిప్పు చాలా బాగుంది, జిప్పు క్రాస్ ఓవర్లు వాడాము, 3 వే వాడాము, 2 వే వాడాము. ఓకే, వాడండి, కానీ దాంట్లో ఉండే ప్రోడక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతనే మీరు వాడండి, చెప్పండి. వాడకుండా వాడిన తర్వాత అయినా కూడా, ఇప్పుడు అల్యూమినియం ఇది ఎవరు బాధ్యత? నేను చూశాను, అది ఒక ఇదైంది కాబట్టి సరిపోయింది. కస్టమర్లు మీరు కూడా ఆలోచించండి. జిప్పు బాగుంది అంటే అది బాగుందన్న చెప్పిన వాడి మీద డిసైడ్ చేసుకోండి. చెప్పేవాడు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఒకరిని ఉద్దేశించి కాదు, ఒకరిని కించపరచాలని కూడా కాదు. ఏంటంటే ప్రోడక్ట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి, దాన్ని మనం వాడిన ఒక టెక్నీషియన్గా మనం వాడి కస్టమర్కి ఇచ్చేటప్పుడు చాలా రోజులు వస్తుందా లేదా అనేది ఆలోచించమని నేను చెప్తున్నాను. కొంతమంది క్రాస్ ఓవర్లు వాడాము అని చెప్పేసి స్పీకర్ ప్యాకేజీ అని చెప్పేసి అమ్ముతున్నారు. అమ్మిన వాళ్ళు స్పీకర్ లోపల క్రాస్ ఓవర్లు చెక్ చేసుకోండి. క్రాస్ ఓవర్లు ప్లేస్లో క్రాస్ ఓవర్లు వాడటం లేదు. నెక్స్ట్ వచ్చేసి జిప్పు స్పీకర్లు వాడుతున్నాం అంటున్నారు. జిప్పు స్పీకర్లకు బదులుగా టయోటోన్ అని స్పీకర్లు వస్తాయి. సేమ్ పక్కన పెడితే 2 డ్రైవర్స్ సేమ్ ఉంటాయి, కానీ ఒకటి కాదు. లోపల విప్పి చూస్తే కానీ తెలియదు. ఓకే, అది కూడా గమనించండి. స్పీకర్ ప్యాకేజ్ అని అమ్ముతున్నారు, చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అంటే మీరేమన్నా శుద్ధపూస అంటే సార్ నేను అది ఆ మాట అనటం లేదు. మనం ఇచ్చే ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పే ఇవ్వాలి. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.